గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, దిస్ హెచ్ఆర్ రాజకుమార్ సిన్హా ఫ్రమ్ విశాఖపట్నం. మీకోసం లాంగ్ షార్ట్ వీడియో కెరీర్ ఫన్ ఫుడ్ తీసుకుని వస్తూ ఉంటాను. ఈ రోజు చాలా స్పెషల్ జాబ్ ఆపర్చునిటీ తీసుకుని వచ్చాను. చాలా మందికి యూస్ఫుల్ ఉంటది. ప్లీజ్ లాస్ట్ గుర్తుందా పల్లు ప్రశాంత్ సీజన్ 7 సీజన్ 8 ఇస్ కమింగ్ సూన్. ఎస్, మా సర్కిల్ లోని ఇద్దరికి ఆడిషన్ కాల్ వచ్చింది. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ డన్. రాబోయే రోజుల్లోని నా బెస్ట్ షో బిగ్ బాస్ సీజన్ 8 ఇస్ కమింగ్. తెలుసు కదా పల్లు ప్రశాంత్ ఏ లెవెల్ వరకు వెళ్తాను. ఎవరికైనా రిక్వెస్ట్ చేసినా లేకపోతే ఎవరికైనా నేను ఓటింగ్ చేయమని చెప్పినా ఫైనలీ సీజన్ 7 కి గెలిపించాం. చూడాలి సీజన్ 8 లోని ఎవరెవరు కొత్త వాళ్ళు ఉన్నారు చూడాలి. వాళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి నాకు మాత్రం నచ్చితే లాస్ట్ వరకు అస్సలు వదిలేదులేండి. ఓకేనా? మీరు కూడా నాతో పాటు చాలా మంది నాకు బిగ్ బాస్ తోటి పరిచయం అయ్యారు. ఈ యూట్యూబ్ ఫ్యామిలీ చాలా మంది బిగ్ బాస్ పరిచయం అయ్యారు. సీజన్ 8 ఇస్ కమింగ్ సూన్. సో బిఫోర్ దట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. చాలా మందికి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఒకటి చెప్తున్నాను. జాబ్ ఉన్నా లేకపోయినా, డబ్బులు ఉన్నా లేకపోయినా, ఏ కష్టమైనా ఏ ఆనందమైనా ఏది పర్మనెంట్ కాదండి. ఒక కష్టం వచ్చింది అనుకోండి, కొన్ని రోజుల్లో కష్టం పోతుంది. ఆనందం కూడా వచ్చింది అనుకోండి, కొన్ని రోజులు ఆనందం కూడా పోతుంది. ఎవ్రీ డే హ్యాస్ ఎ వన్ నైట్, ఎవ్రీ నైట్ హ్యాస్ ఎ డే. సో నథింగ్ ఇస్ పర్మనెంట్. సో ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. దేవుడి దేవల కొత్త వాళ్ళు, పిల్లలు అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా ఒక మాట వినండి. నా మీద నమ్మకం ఉంటే, నా మీద కానీ కొంచెం ట్రస్ట్ ఉంటే ఒక మాట వినండి. ఈ ప్రపంచంలోని కొన్ని కోట్ల మంది, అవునా? ఈ కోట్ల మందికి కొన్ని లక్షల భాషలు, అవునా? మీరు తెలుగు మాట్లాడతారు, నేను ఆఫీస్లో ఇంగ్లీష్లో మాట్లాడతా, నా ఫ్యామిలీ వాళ్ళతో నేను హిందీలో మాట్లాడతా. అన్ని రకరకాలైన భాషలు. మీకు ఒక అర్థం అవుతుంది, నాకు ఒకటి అర్థం అవుతుంది. ఇన్ని భాషలు. మీరు నమ్మిన దేవుడు ఎవరని అనుకోండి, ఏ దేవుడికి నేను పాయింట్అవుట్ చేయట్లేదు. మీరు నమ్మిన దేవుడు ఒకరు అవ్వచ్చు, నేను నమ్మిన దేవుడు ఇంకోటి అవ్వచ్చు. మీరు నమ్మిన దేవుడు అనుకోండి, ఇంత కోటి మందికి ఇన్ని లక్షల భాషకి మీరు దేవుడి దగ్గర అలా పెట్టుకొని లేకపోతే అలా చేసుకొని లేకపోతే అలా చేసుకొని ఏదో ముక్కుంటారు. ఆ క్షణంకి దేవుడితో ముక్కుంటారు. మిగతా అంతా నెగిటివ్లో మాట్లాడతారు. అన్నా నాకు అవ్వట్లేదన్నా, అన్నా నేను చూడలేకపోతున్నానన్నా, నాకు అవ్వట్లేదన్నా, నా ఇంటి వాళ్ళు ఎలా చెప్తున్నారన్నా నా గురించి, నా వల్ల కాదన్నా. ఇన్ని మనుషులకి దేవుడు విష్ ఫుల్ఫిల్ చేయాలంటే ఇన్ని భాషలు నేర్చుకోవాలా? దేవుడికి వచ్చే ఒకే ఒక భాష, ఒకే ఒక పదం ఏం చెప్పాలా? తథాస్తు. అన్నా నా వల్ల కావట్లేదన్నా, తథాస్తు. ఇంకెప్పటికి కాదు. అన్నా నా ఇంట్లోని చిన్న చూపు చూస్తున్నారన్నా అందరు నా మీద, తథాస్తు. జీవితం అంతా కాల చిన్న చూపే. ఏదైనా కానీ ఒకటి, చాలా మంది నాకు అంటారు, అన్నా నీకు ఏదో డల్గా ఉన్నానన్నా, నీ వీడియోస్ చూసి నాకు చాలా మోటివేషన్ ఉందన్నా, చాలా బలం వస్తుందన్నా. నేను ఎందుకు చేస్తున్నాను? నేను డాన్సింగ్ డిక్ డిక్ డిక్చిక్ 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 చేయలేక, పల్లు ప్రశాంత్ బిగ్ బాస్ లాంటి ప్రతిదీ చేయలేక, ఎక్కడ పద్ధతులు అక్కడే. హెచ్ఆర్ గా ఉన్న 365 డేస్ హెచ్ఆర్ చెప్తా. బిగ్ బాస్ వస్తుంటాయి పోతుంటాయి, ఉన్నప్పుడే ఎంజాయ్ చేద్దాం, మీరైనా నేనైనా. బట్ కెరియర్ ఈస్ కెరియర్. కెరియర్ లో నో ఎంజాయ్మెంట్. ఆడుతూ పాడుతూ చేద్దాం ఏ పనైనా. కానీ ఒకటి చెప్తున్నా, లైఫ్ లో డిసప్పాయింట్ అవ్వద్దు. కష్టాలు ఉంటాయి స్వామి, ఎవరికి లేవు కష్టాలు. పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారికి అయిపోయారా? ఒక్కసారికి మన అసెంబ్లీకి వెళ్ళిపోయారా? 10 years హార్డ్ వర్క్. 10 years హార్డ్ వర్క్. అసెంబ్లీకి వెళ్ళడానికి ఆయనకి 10 years పడింది. చెప్పండి, ఈజీయా? మెగాస్టార్ గారు ఎంటర్ అవ్వలేకపోయారు, ఈజీయా? చెప్తున్నాను కదా, దేర్ ఇస్ నథింగ్ ఈజీ, దేర్ ఇస్ నథింగ్ హార్డ్. లైఫ్లోని ఇది మీరు బాగుపడాలైనా ఇది, మీకు మీరే పాడైపోవాలన్నా ఇదే. ఈ నాలిక మంచి ఫుడ్ తిన్నా, మంచి మాట్లాడినా, మంచిగా రెస్పాన్స్ ఇస్తుంది. మీ సర్కిల్లోని కొంచెం పాజిటివ్ వైబ్స్, నలుగురు ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీలోని మీ సర్కిల్లోని నలుగురు ఫ్రెండ్స్ పెట్టుకోండి. ఎలా ఉండాలంటే, కష్టంలోని రాకపోయినా పర్లేదు, మీకు డిసప్పాయింట్ అయినప్పుడు మీకు కొంచెం పుష్ ఇచ్చే ఫ్రెండ్స్ మీరు పెట్టుకోండి. సాడ్ ముఖాలు వద్దు. చుట్టాలైనా బంధువులైనా సాడ్ ముఖాలు వద్దు. నీ వల్ల కాదు, బొంగులో ఆడే వల్ల కాలేదు, నీ వల్ల ఏంటవుతుంది, నువ్వు పెద్ద పుడింగులే, అలా మాట్లాడే వాళ్ళు వద్దు. నలుగురైనా ముగ్గురైనా ఫ్రెండ్స్, రిలేటివ్స్ అయినా ఎవరితో మీరు మోటివేట్ అవుతున్నారు, ఎవరు మాట విని అర్రే అవును కదా ఇంకోసారి ట్రై చేస్తే పోదా అనుకుంటున్నారు, అలాగా పుష్ ఇచ్చే, మీకు పాజిటివ్ వైబ్స్ పాస్ చేసే నలుగురైనా ఇద్దరైనా ఫ్రెండ్స్ దరిదాపున పెట్టుకోండి. మీ లైఫ్లో మార్పు రాకపోతే ఫోన్ చేసుకొని తిట్టుకో నీకు కావాల్సిన బూతులు. నేను ఒకటి
కెరియర్ ఇచ్చా, ఉద్యోగం ఇచ్చా, సుర్రమని వెళ్ళిపోయా అయితే అవ్వదు. నేను గంట స్పీచ్ కి, మోటివేషన్ గంట స్పీచ్ కి 25,000 నుంచి 35,000 తీసుకుంటాను తెలుసా, గంట స్పీచ్ కి. అలాంటిది నేను యూట్యూబ్ లో వచ్చి మీ వల్ల కాదు, మీ మొఖాలు మీరేం చేస్తారు, మీరు అలా మాట్లాడను. ఒకటే అంట, కెరియర్ ఇస్ నాట్ టైం పాస్. ఒకటే అంట, మీరు సేఫ్ గా లేరా, మీరు ఇంట్రెస్టెడ్ లేరా, పక్కకి ఆడుకోండి. దేవుని నుంచి ఎదా అంటున్నా, ఇంట్రెస్టెడ్ లేని వాడికి నేనేంటి ఇంట్రెస్ట్ పుష్ చేయాలి వాళ్ళ మొఖాలు. ఇంట్రెస్ట్ గా పావల ఇంట్రెస్ట్ ఉంచారంటే నీ రూపాయి లాగేస్తా. ఇంట్రెస్ట్ లేదు, ఏదోలా ఉన్నారు, అమ్మ నా తిండి తింటే అలా కూర్చున్నారు, అటువంటి వాడికి నేను ఏంటి పుష్ చేస్తుంది, నాకు టైం వేస్ట్. అందుకే దేవుని నుంచి అంటా, మీకు ఇంట్రెస్ట్ లేదో పక్కకి ఆడుకో. అర్థమైందా? లైఫ్ లోని కష్టం, మంచి, చెడు ఏది పర్మనెంట్ కాదు, ఎక్కువ రోజు ఉండిపోద్దు. మీరు డల్ అవ్వకండి. ఈరోజు జాబ్ రాలేదు, అయ్యో. ఈరోజు ఇంట్లో కష్టాలే ఉన్నాయి, అయ్యో. నేను ఇంట్లో రూపాయి పెట్టలేకపోతున్నాను, అయ్యో. వద్దు, రేపు పెడతావు. ప్లీజ్ నా మీద నమ్మకం ఉంచుకోండి, రేపు పెడతావు స్వామి. పెడతారు. చెల్లెళ్ళు, అక్కలు ఎవరైనా కానీ ఒకటే మాట అంటారు, పెడతారు రేపు. కష్టపడకండి, డల్ అవ్వకండి. ఓరే, నేను నా స్టోరీ చెప్తే మెంటలేకపోతారే. మీరు ఏ స్టోరీ, నా స్టోరీ చెప్తే మెంటలేకపోతారు. నేను చెప్పను, సోదంటారు. కానీ నేను ఏదో రోజు చెప్తా. చాలా మంది అడుగుతున్నారు, ఏంటి సార్ కొన్నిసార్లు కొంచెం నన్ను లైవ్ చూసిన వాళ్ళు తెలిసిపోద్ది, కొంచెం బాధగా ఉన్నారు సార్, డిసప్పాయింట్మెంట్గా ఉన్నారు. బాధ ఫేస్ లో డిసప్పాయింట్మెంట్ ఎక్కడి వరకు రానివ్వను, ఎక్కడ వరకు రానివ్వను. ఈ రోజు ఆఫీస్ లో బాబు లాంటి గొడవ అయింది, చంద్రగోళం. నా పాపకి ఒంట్లో బాగోలేదు, పొద్దునే వెళ్ళాను అపూర్వ హాస్పిటల్ కి. మనం ఉంది కదా మన బీవీ కాలేజ్ ఆపోజిట్ లోని అపూర్వ హాస్పిటల్, అక్కడికి వెళ్ళాను. పాపకి బాగోలేదు, జ్వరం, జలుబు, నైట్ అంతా పడుకోవట్లేదు. ఆఫీస్ వాళ్ళతో గొడవ. ఇప్పుడు అలాగే ఉన్నాను, సెక్సీగా ఉన్నానా? అలాగే ఉండాలి స్వామి. నాకెందుకు ఆ టెన్షన్, ఇక్కడ తీసుకుని వచ్చి ఈ టెన్షన్, అక్కడ తీసుకుని వచ్చి అదే గొడవ బొక్క, ఏమన్నా అలా దుబ్బం అలాంటివి. ఓరామస్. కస్టమర్ సర్వీస్ అసోసియేట్, టెక్ మహేంద్ర కంపెనీ, 3.7 రేటింగ్ ఇచ్చారు. 0 to 3 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు కావాలి. 10 పొజిషన్స్ ఉన్నాయి. హైదరాబాద్ ఈజ్ లొకేషన్. 3.5 lakhs ఈజ్ ప్యాకేజ్. ఇంటర్నేషనల్ కాలింగ్ ఈజ్ ద డొమైన్. కస్టమర్ సపోర్ట్, వాయిస్ ప్రాసెస్. టెక్ మహేంద్ర కోసం మాట్లాడారు. ఇమ్మీడియట్ జాయినింగ్ అయిన వాళ్ళు కావాలి. ఇట్స్ ఎ యూకే ప్రాసెస్. ఓకే. అండ్ ఎడ్యుకేషన్ అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, ఇంటర్ వాళ్ళైనా, డిగ్రీ వాళ్ళైనా, పీజీ చేసిన వాళ్ళైనా దీనికి ఎలిజిబుల్. ఓకే. హైదరాబాద్ లోనే టెక్ మహేంద్ర క్యాంపస్ లో ఉంది. 24/7 ఇస్ ఏ రొటేషనల్ షిఫ్ట్. 2 ways క్యాబ్స్, 2 పోట్ల, 2 సైడ్లు క్యాబ్, అప్ అండ్ డౌన్ క్యాబ్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 3 LPA ఇస్ ఏ ప్యాకేజ్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కి 5 LPA యాన్యువల్ బేసిస్ మీద ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సారీ, ఇది రావాలి. వీడియోకి ఇది రాకపోతే ఆ వీడియో నాకు అరగదు. 24th June సోమవారం మంచి ముహూర్తం, 10 AM to 2 PM. 24th నుంచి 1st July వరకు ఉంది. డాక్యుమెంట్స్ క్యారీ, రెజ్యూమే అండ్ ఆధార్ కార్డ్. టెక్ మహేంద్ర అడ్రస్ అండ్ టెక్ మహేంద్ర కాంటాక్ట్ ఫోన్ నెంబర్ ఇస్తాను. బీపీఓ సెక్టర్, ఫుల్ టైమ్ జాబ్, పర్మనెంట్, ఎనీ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ అండర్ గ్రాడ్యుయేషన్ కూడా ఎలిజిబుల్. సో కస్టమర్ సర్వీస్ అసోసియేట్, టెక్ మహేంద్ర ఈజ్ లొకేషన్. మీ హైదరాబాద్ లోని మీరు ఉన్నట్టయితే ఫ్రెషర్ అయినా, ఎక్స్పీరియన్స్ అయినా, హ్యాపీగా ఆడుతూ పాడుతూ నవ్వుతూ ఫేస్ చిన్న స్మైల్ పెట్టేసి ఎలాండి అయ్యా. 20-30 జాబులు ట్రై చేస్తే ఒక జాబ్ దొరుకుతుంది, కానీ దొరుకుతుంది కదా, అది ఆనందం పెట్టుకోండి సార్. అవ్వట్లేదు సార్, చెయ్యట్లేదు సార్, మెయిల్ రావట్లేదు సార్. బంగారే, మీకు ఇదేనా చెప్పడానికి నా అలాంటి వాడు ఉన్నాడు. నా దరిద్రం, నేను పాస్ అయిన 15 సంవత్సరాల ముందు నాకు ఇంటర్నెట్కి వెళ్ళి 10 రూపాయలు పెట్టి ఇంటర్నెట్ లోని జాబ్ naukri.com, అప్పుడు జీమెయిల్ కూడా లేదు, యాహూ అది పెద్ద. అటువంటి రోజు నుండి ఈ రోజుకి నేను వచ్చాను. బంగారం, మన మాట వినేసి మీరు బాగుపడలేరు. ఎందుకు డిసప్పాయింట్ అవుతారు? అమ్మాయిలైనా అబ్బాయిలైనా మెసేజ్ పెడుతున్నారు, బాధేస్తుంది సార్ అనేసి. బాధపడద్దు స్వామి. మీరుంటే మీరు బాధపడితే నేను ఉంటే ఏంటి, ఉండకపోతే ఏంటి విలువ? నా వీడియోస్ చూసి కూడా మీరు డిసప్పాయింట్ అవ్వద్దు నాన్న. మీరు ఇంట్లో పెట్టలేకపోతున్నారు, సంపాదించలేకపోతున్నారు, ఇంట్లో డౌన్ గా ఉంది. ఓకే, నేను కూడా ఒకప్పుడు అలాగ ఉన్నా, కానీ ట్రై నేను మానలేదే. మీరు కూడా మానద్దు. ఇది అన్ని బిగిస్తే ఒక పంచ, వదిలేస్తే ఏముంది? ఇసుక కూడా పడితేనే ఇసుక కాస్తుంది, వదిలేస్తే ఇసుక కూడా జారిపోద్ది.
అలాగ ఉండండి. అర్థమైందా? జస్ట్ అలా ఉండండి. లైఫ్లో ఎప్పుడైనా చెడుగా మాట్లాడదు, చెడు ఆలోచన చేయొద్దు. అవుతుంది, ఎందుకు అవ్వదు, నా వల్ల ఎందుకు కాదు, కన్ఫామ్గా నేను చేసి చూపిస్తా. పాజిటివ్గా మాట్లాడండి, పాజిటివ్ థింకింగ్ పెట్టుకోండి, అట్మాస్ఫియర్ మొత్తం పాజిటివ్గా మారుతుంది. మీ ఇంటి వాళ్ళు కూడా మీ మీద పాజిటివ్గా మారుతారు. నా మీద నమ్మకం పెట్టుకోండి. 4 మాటలు చెప్పట్లేదు, మీకోసం చెప్తున్నాను. డిసప్పాయింట్ అయితే ఏ జాబ్ చేసినా, కలెక్టర్ ఉద్యోగం చేసినా, డిసప్పాయింట్ చేసినా వేస్ట్. డిసప్పాయింట్ అవ్వద్దు. కంటిన్యూ వేకెన్సీ తీసుకుని వస్తున్నా, రాబోయే రోజుల్లో ఇంకా వేకెన్సీ తీసుకుని వస్తున్నా. దయచేసి నా మీద నమ్మకం ఉంటే ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ, డిసప్పాయింట్ అవ్వద్దు. నేను చెప్పే వేకెన్సీస్కి మీరు అప్లై చేస్తూ ఉండండి. డెఫినెట్లీగా సమ్వేర్ యూ విల్ గెట్ ఇ జాబ్. ఓకే, విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హెచ్ఆర్ అరుగుమసన ఫ్రమ్ విశాఖపట్నం. లవ్ యూ ఆల్ అండ్ జాగ్రత్తగా ఉండండి, నవ్వుతూ ఉండండి అండ్ సంపాదించండి. గోల్ పెట్టుకోండి, బల్సలాలు అవ్వాలి. అర్థమైందా? థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బాయ్.